హలో పీపుల్. సో ఈ మధ్య నేను మంచిగా చికెన్ పకోడా చేశాను అనమాట. సో ఆ రెసిపీని మీతో షేర్ చేస్తాము. సో నేను చేసిన రెసిపీలో నేను యాడ్ చేసినవన్నీ ఇక్కడ పక్కన ఇస్తున్నాను. క్వాంటిటీ కొంచెం అటు ఇటుగా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. నేనైతే కొంచెం మ్యాక్స్ అంటే మా టేస్ట్కి తగ్గట్టు వేసాను. సో అమ్మమ్మ ఎలా ఉందమ్మమ్మ ఇంతకీ? చాలా బాగుందమ్మా. నీకు ఫస్ట్ నుంచి వంట అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్రెస్ట్గా ఏది చేసినా నీట్గా చేస్తావు. చిన్నప్పుడే ఎంత బాగా చేసుకున్నావు. నీ వంట మాత్రం చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ కాబట్టి నా గురించి సెల్ఫ్ డబ్బా కొడుతుంది లేదండి. సో నేను అక్కడ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 2 hours పెట్టుకోండి. ఎందుకంటే మీకు అప్పుడు పీస్కి బాగా పట్టిద్ది అనమాట. ఎయిదర్ ఇట్ కెన్ బి బోన్ ఆర్ బోన్లెస్. సో నేనైతే ఒక 500 grams బోన్ తీసుకున్నాను, 500 grams బోన్లెస్ కూడా తీసుకున్నాను. సో మంచిగా పట్టాను. నేను వాడింది మటుకు హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ అనమాట. మీరు చూస్తే అసలు కలర్ వేయకున్నా కూడా ఫుడ్ కలర్ వేసినట్టే ఉంది. సో అంత బాగా వచ్చింది కలర్ అయితే. నాకు అప్పుడే తినేద్దాం అనుకున్నాను నేను. సో ఇంకా మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని చికెన్ వేసుకున్నాక లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ మీరు కింద కామెంట్ చేయకండి ఆల్రెడీ యూజ్డ్ ఆయిల్ ఎక్కువ ఉందని. మా అమ్మమ్మ దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ వేసింది అనమాట తొందరలో, నేను లేట్ చేస్తున్నానని చెప్పి. సో ఇంకా నేను వేసింది అయితే సెకండ్ అది. సో మంచిగా వేసేసి చికెన్ పకోడాని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు బాగా హీట్ చేసుకుంటే లోపల పీస్ కూడా సాఫ్ట్గా అయ్యి మంచిగా ఉడుకుతుంది అనమాట. అంటే మంచిగా ఫ్రై అవుతుంది, ఫ్లెష్ లాగా ఉండకుండా కొంచెం మంచిగా ఉంటుంది. సో అది వేసుకున్నాక మంచిగా గార్నిష్ చేసుకొని ఇంకా ఫుల్గా మా అమ్మమ్మ రసం చేస్తే అది వేసుకొని తినేసాం అనమాట లంచ్కి. బాయ్.